హలో, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు. నేను నిజమైన శాస్త్రీయ పద్ధతిని చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం నుంచి మన ఛానల్లో కొత్త న్యూ రెసిపీస్ వస్తాయి, హెల్దీ రెసిపీస్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. చింతపండులోని నారా గింజలు తీసేసింది 35 గ్రాములు లేదా ఇంత చింతపండు తీసుకోండి. ఈ చింతపండును ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని పక్కన ఉంచండి. కేవలం 10 నుంచి 15 మిరియం గింజలు, చిన్న చెంచా కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేప పూత. ఈ వేప పూతని స్లోగా చేత్తో అన్నిటినీ ఇలా తీసుకోవాలి. వేప పూత ఒక్కటే తీసుకోవాలి. చిన్న చిన్న రేకులు, వాటి రేకులు ఒక్కటే తీసుకోవాలి. వాటి లోపల ఉండే కాడలు మొగ్గలు తీసేయండి. ఓ చెంచా లేదా 2 చెంచాలు ఉండేటట్టు చూసుకోండి పూరేకులు. ఇప్పుడు వగరు. దానికోసం మామిడి పిందెలు వాడాలి. మామిడి కాయలు కాదండి, మామిడి పిందెలు. ఇంత చిన్న పిందెల్లోనే వగరు ఉంటుంది. కాయగా తయారైతే ఖచ్చితంగా పులుపు ఉంటుంది. ఇంత చిన్న మామిడిని చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను. చూడండి, ప్రసాదంగా తినే పచ్చడికి ఈ ముక్కలు సరిపోతుంది. ఇప్పుడు నానిన చింతపండుని మెత్తగా పిండి పిప్పి తీసేస్తే పలుచని చింతపండు పులుసు మిగులుతుంది. ఇందులోకి వేప పూరేకులు, మామిడి ముక్కలు, 2 చెంచాల కొత్త బెల్లం తురుము, దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు, ఉప్పు వేసి బాగా కలపండి. బెల్లం కరిగితే చాలు, శాస్త్రీయమైన సడ్రసోపేదమైన ఉగాది పచ్చడి తయారైనట్టే. ఇందులో ఇంతకు మించి ఏమి వెయ్యరు. ఇలా అన్నీ కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల లాగానే మన జీవితంలో కూడా ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ భావాలతో కలిగి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలలో స్వీకరించాలన్నది ఈ ఉగాది పచ్చడి సారాంశం. మరొకసారి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ఈ ఉగాది పచ్చడిని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఈ ఉగాది పచ్చడిని రుచి చూపించండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.